అందరికీ థ్యాంక్ యూ చెప్పడం కాదు, ఆ ఎనర్జీని మనం ఆడియన్కి పాస్ చేయాలి. యూ హ్యావ్ దట్ ఎనర్జీ. గుడ్ లక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలామంది చెప్తూ ఉన్నారు అందరు డైరెక్టర్లు, నాకు తెలిసి నందు మేము కూడా ఫేస్ చేసిన, ఎందుకు అందరూ అన్ని సినిమాలకి మీరు వెళ్ళిపోతున్నారు, ఏమంటారు ఈ ప్రీ రిలీజ్లకి వీటికి అని కొన్ని క్వశ్చన్ వచ్చింది అనమాట. మాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో, ఎవరు లేకపోతే వెనకాల ఏముంటుందో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే డెఫినెట్లీ ఏ రోజైనా ఎక్కడున్నా కానీ మాలాగా టాలెంట్ ఏది వచ్చినా కానీ డెఫినెట్లీ వి ఆల్ బి దేర్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఆలోచనతో ఉంటారు, అదే ఆలోచనతో వస్తాం ముందుకి. గుడ్ లక్. ఈ సినిమాని మీరు క్వశ్చన్ అడగకముందే చెప్తున్నాను, మా కమిటీ కుర్రోళ్ళతో పాటు ఊర్లో ఉన్న అందరు కమిటీ కుర్రోళ్ళు చూస్తారు. అది చెప్పినట్టు అందరూ కూడా సినిమా చూడాలి. ఈ సినిమాలో కంటెంట్ ఉంది. ఇంకొకటి చిన్న వర్డ్, చిన్న సినిమా లేదు ఇక్కడ, చిన్న సినిమా అనే వర్డే లేదు, సినిమా మాత్రమే. ఎందుకు సినిమా మాత్రమే అంటే ఎంత కాంబినేషన్స్ ఉన్నా కానీ వన్ షో అంతే. నెక్స్ట్ షోకి వచ్చేటప్పటికి కంటెంట్ ఉంటే హిట్, కంటెంట్ లేకపోతే ఫట్, సింపుల్. సో ఈ సినిమా పెద్ద సినిమా, ఈ సినిమా మంచి సినిమా, ఈ సినిమా బాగా ఆడుతుంది. తిరువురికి అట్ ద సేమ్ టైం రాహుల్కి, ప్రొడ్యూసర్స్కి, ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ క్రూకి మంచి పేరు తీసుకొస్తుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి సార్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం దుష్యంత్ గారిని, ఆదిత్య హాసన్ గారిని అండ్ వంశీ గారిని. అండ్ నా ఐ రిక్వెస్ట్ సామాజ వర్గం అండ్ లాంటి ఎంటర్టైనర్ని మనందరికీ అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు గారిని అండ్ పలాసతో తన యూనిక్నెస్ని, తన అంటే తెలుగు మీద ఉన్న తనకి ప్రేమని, తెలుగు యాక్టర్స్ మీద ఉన్న తన ప్రేమని చాటుకునే, ఆల్వేస్ తన సినిమాలో తెలుగు వారిని ఎంకరేజ్ చేసే కరుణ కుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ముందు ఐ రిక్వెస్ట్ రామ్ అబ్బరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి, హాయ్ ఎవ్రీవన్. అండ్ ఇంతమంది డైరెక్టర్లు వచ్చినందుకు వెరీ హ్యాపీ టు సే ఎవ్రీవన్. యాక్చువల్లీ ఫస్ట్ ఫిలిం అంటే అందరికీ ఒక స్పెషల్, అంటే ఎనీథింగ్ ఫస్ట్ అనేది ఒక స్పెషల్. ఫస్ట్ ఫోటో కానీ, ఫస్ట్ లవ్, ఫస్ట్ కిస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా మీ ఫస్ట్ ఈవెంట్కి మమ్మల్ని పిలిచి ఆ మెమరబుల్ ఈవెంట్లో మమ్మల్ని ఒక పార్ట్గా మీరు ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ. మేబీ రేపు మేము మర్చిపోవచ్చు, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. సో థ్యాంక్ యూ సందీప్ గారు, అండ్ థ్యాంక్ యూ హోల్ ప్రొడక్షన్ టీమ్ అండ్ ఎవ్రీవన్. అండ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఈ ప్రీ వెడ్డింగ్ షో తిరువిరి గారు ఐ థింక్ నేనైతే బాగా కనెక్ట్ అయ్యా. ఎందుకంటే నాకు పెళ్ళి 2 years అయింది, ఇంతవరకు ఆల్బమ్ రాలేదు నాకు. ఏ గొడవ జరిగినా మా ఆవిడ అక్కడికే వెళ్తుంది. అది ఇంకా ప్రాబ్లం ఏంటంటే నేను అప్పుడు సినిమా చేస్తున్నప్పుడు మన స్టిల్ ఫోటోగ్రాఫర్తో తీయించుకున్నా, అతను ఇవ్వట్లేదు, అతను బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఖాళీ ఇవ్వాలని మనం కోరుకోలేము, అతనేమో ఇవ్వట్లేదు. సో ఐ థింక్ ఐ కెన్ రిలేట్. మీరు ఆ చిప్పు పోయింది అన్నప్పుడు, సో ఈ ప్రాబ్లమ్స్ నాకు తెలిసి చాలామంది ఫేస్ చేసి ఉంటారు, చాలామంది రిలేట్ అవుతారు. అండ్ అందులో యు ఆర్ ఎ వెరీ రిలేటబుల్ గై. అంటే ఇట్స్ లైక్ ఓకే ఇది మన కథరా అన్నట్టు, అండ్ మనమే అక్కడ ఉన్నట్టు ఊహించుకొని ఈజీగా వీ కెన్ రిలేట్ విత్ యూ. ట్రైలర్ చాలా బాగుంది, అండ్ ఐ హోప్ సినిమా ఇంకా 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 సూపర్ ఉంటుంది. అండ్ బికాజ్ కాన్సెప్టే ఒక హ్యూమర్ ఉంది అందులో. సో దాంట్లో ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చిన హ్యూమర్ ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. మనం సెపరేట్గా ఒక కామెడీ చేసే బదులు ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చే కామెడీ అండ్ ఫన్ విల్ ఆల్వేస్ గివ్ యూ బిగ్ సక్సెస్. అండ్ రోహన్ ఇందాక చెప్పారు, యదువంశీ స్వామి చెప్పాడు నువ్వు అలా వచ్చాను, నేను సడన్గా భయపడ్డా. ఈసారి నుంచి కొంచెం చెప్పి నాకు ఉలిక్కి పడ్డా సడన్గా, ఎవరు అది అనుకున్నా. సూపర్ 90s చాలా బాగా చేసావు, అండ్ హోప్ ఇలా చాలా అన్ని సినిమాలు ఇలానే బాగా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ హోల్ టీమ్, హీరోయిన్ గారు అండ్ ఎవ్రీవన్, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ గారు సూపర్ సార్. ట్రైలర్ చాలా బాగుంది మ్యూజిక్, అండ్ హోప్ సినిమాలో కూడా ఇంకా బాగుంటుందని. అండ్ డిఓపి ఎవ్రీవన్, అండ్ డైరెక్టర్ రాహుల్, వెల్కమ్ డెబ్యూ. సో టెన్షన్ ఉంటుంది, బట్ ఐ థింక్ ఒక స్టేజ్ దాటేసావు, తర్వాత నువ్వు ఇలాంటి స్టేజ్ మీదకి వచ్చి నువ్వు కూడా స్పీచ్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు.
థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి సజెస్ట్ చేస్తున్నారు మీ సినిమా చూడమని November 7th? మా మా భాను భోగవరపు రేపు రిలీజ్ ఉంది 31st మార్చ్ జాతర. సో అతనికి అండ్ మై రైటర్ నందు అండ్ శ్రీ విష్ణు గారికి, శర్మ గారికి, అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరుణ్ కుమార్ గారు మాట్లాడే ముందు అనగనగా డైరెక్టర్ సన్నీ గారిని కూడా వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ కరుణ్ కుమార్ గారు టు స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి మా తిరుని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తిరు నాకు చాలా స్పెషల్ యాక్చువల్గా. సినిమాలకి నాకు అసలు సంబంధం లేని టైంలో నేను ఫీనిక్స్ ఎరేనా అనే ఒక చోట్లో ఒక ఈవినింగ్ నేను దావత్ అనే నాటకాన్ని చూసినప్పుడు అతను అందులో చాలా చిన్న పాత్రే. దావత్ని చూసినప్పుడు తిరువీరు ఇతను ఎవరు అని అప్పుడే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ వస్తుండేవి. షార్ట్ ఫిల్మ్ అందులో ఒక పేరు గుర్తులేదు, తిరుగు నువ్వు కూర్చొని ఏదో రాస్తుంటుంది, చాలా ఇంటెన్స్ షార్ట్ ఫిల్మ్ అది. సో ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఇతను బాగున్నాడు, ఇతన్ని అప్పుడు నేను ఇంకా ట్రయల్స్లో ఉన్నాను, సినిమా చేస్తే ఇతన్ని ఖచ్చితంగా అందులో పెడదాము అని అనుకున్నాను. బట్ ఏం కథ రాస్తున్నాను ఇంకా అప్పుడు తెలియదు. పలాస రాస్తున్నప్పుడు ఆ ముగ్గురిని నేను హీరోని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ పలాస రాస్తున్నప్పుడే 3 క్యారెక్టర్లను నేను అనుకొని రాసింది. ఒకటి తిరు రంగారావు క్యారెక్టర్ని, రెండోది చిన్న షావుకారుగా రఘు గారిని, పెద్ద షావుకారుగా జనార్దన్ గారు అని నాకు ఆయన చేశారు. వాళ్ళ ముగ్గురిని మాత్రం అనుకునే రాశాను, వీళ్ళు ముగ్గురే సెట్ అవుతారు ఆ సినిమాకని. తర్వాత రక్షిత్ దానికి హీరోగా వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి ఫేషియల్ ఇది కూడా ఉండింది, ఇద్దరు ఒకేలా ఉండడం, కొంచెం అన్నదమ్ములంటే బిలీవబిలిటీ ఉండడంతో అది నాకు కలిసి వచ్చింది. సో పలాస ఆడిషన్ అంటే మామూలుగా నువ్వు చేస్తున్నావు అని చెప్పినప్పుడు తిరిగి ఫస్ట్ నమ్మలేదు. సార్ నేను 12 ఏళ్ళుగా తిరుగుతున్నాను, అందరూ ఇలాగే పిలుస్తారు, ఇంత పెద్ద రోల్ అయితే ఎవరు ఇవ్వట్లేదు,